ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా దొరబాబు గారు కానీ మా గీత గారు కానీ ఎప్పుడు కూడా మేము ప్రజలకి అందుబాటులోనే ఉన్నాం కానీ దూరంగా లేమండి. గూండాలు వచ్చారు, ఇంకా అంతగా పెద్ద గూండాలు వచ్చారు ఇక్కడికి. పవన్ కళ్యాణ్ మీరు ఏదో అనుకుంటున్నారా? మీకు చీ పెట్టమంటారా? 2 గేదెలు తినేస్తాడు అక్కడ ఉన్నాడు, రండి చీ పెడతానా. ఏపీలో ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుందని చెప్పొచ్చు. మరొక 3 రోజులు గడువు ఉండటంతో ప్రస్తుతం ఇక్కడ ప్రధాన పార్టీలన్నీ తమ తమ ఎన్నికల ప్రచార వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం పిఠాపురం పట్టణంలోని కొండివరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజలను అడిగి ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏంటి, ఎవరికి అనుకూలంగా ఉంది, ఏ అభ్యర్థిని గెలిపించే పరిస్థితుల్లో ఉన్నారనే విషయం వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జనసేన తరఫున పవన్ కళ్యాణ్ ఉన్నారు, అలాగే శంకర్ గీత గారు వైసీపీ నుంచి ఉన్నారు. ఎవరికి మీరు ఎక్కువ ఓట్లు వేసే? జనసేన మరి పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఒక పక్క చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ. దానికి మా ఇష్టం నేను జనసేన చేస్తాను. జనసేన చేస్తారు. మరి జనసేన చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ లోకల్ గా స్థానికంగా ఉండట్లేదు, నేనే ఉంటున్నాను అని చెప్పి ఒక పక్కన గీత గారు చెప్తున్నారు. మరి పరమాలో మీరు ఎక్కడ రావాలో ఆ పని మీకు చేసి పెడతారు. ఇక్కడైతే పక్కగా మీ ఊరంతా కూడా వస్తా కదా, కొంతమంది అలవాటు పక్క కదా, మొత్తం ఓ పక్క 2 పక్కల వైసీపీ తరఫున గీత గారు పోటీ చేస్తున్న విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారు? జనసేన అండి, 1 సైడ్. ఖచ్చితంగా జనసేన 1 సైడ్. ఖచ్చితంగా జనసేన. అలా చెప్పగలుగుతారు. తెలుస్తుంది కానీ ప్రజల్లో ఊపు మొత్తం సోషల్ మీడియా జనాల్లో మొత్తం పవన్ కళ్యాణ్ అందరూ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటారండి. ఎక్కడ కూడా ప్రచారాలు కూడా ఉన్న మిగతా పార్టీలు డల్ అయిపోయినాయి. జనసేన పార్టీ హై రేంజ్ లో ఉంది. దాన్ని బట్టి ఫస్ట్ నుంచి కూడా ఆయన నామినేషన్ వేసిన కానీ నుంచి ముందు నుంచి కూడా జనసేన. పవన్ కళ్యాణ్ ఓడించిన రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి అని మీకు కూడా తెలుసు, సోషల్ మీడియాలో ఎన్నో వచ్చింది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గెలిచే అవకాశం ఉందంటారు? ఎన్ని ప్రయత్నాలు చేసినా 1 సైడ్ అయిపోయిందండి. రీసెంట్ గానే నకిలీ ఈవీఎంలు దొరికి వరమ గారి సమక్షంలో నకిలీ ఈవీఎంలు మీకు దొరికే అంటే అర్థం ఏంటి? అతను ఓడించడానికి నకిలీ ఈవీఎంలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. అలాగే కోండాలు తీసుకొచ్చారు, కడప కోండాలు అని చెప్పి స్వయంగా పవన్ కళ్యాణే చెప్పారు. నన్ను ఓడించడానికి, నా మీద అటాక్ చేయడానికి ఇలా తీసుకొస్తున్నారు అని చెప్పి, ఇలా రకరకాల పద్ధతుల్లో పవన్ ఓడించడానికి. ఇప్పుడు గోండాలు వచ్చినా రౌడీలు వచ్చినా ప్రజల్లో ఉండాలి కానీ గోండాలు రౌడీ మాట చెప్పండి. బెదిరించి ఓటు ఈవీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి ఓటు నొక్కించారు కదా, ఎవడు మనసులో ఉన్నది ఆడు వేస్తాడు ఓటు. అంతేగాని గోండాలు వచ్చి రౌడీలు వచ్చి ఏం చెప్తారు చెప్పండి? అది ప్రజల్లో ఉండాలి కదా. అంతే. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉండడు, హైదరాబాద్ నుంచి రావాలి, నేను స్థానికంగా ఇక్కడే ఉంటాను అని గీత గారు చెప్తున్నారు. దానికి సరే, ఇప్పుడు గీత గారు ఉన్నారండి, డైరెక్ట్ నరేంద్ర మోడీ అని వెళ్ళి నిధులు కట్టి తేలారు కదా. ఈయనైతే డైరెక్ట్ వెళ్ళి వెళ్తాడండి, ఏ అడ్డంకు లేకుండా డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకుని నరేంద్ర మోడీని కలిసి ఈయన ఒకవేళ స్థానికంగా ఎమ్మెల్యే ఒకవేళ సీఎం అవ్వకపోయినా సరే డైరెక్ట్ నిధులు తెచ్చి కెపాసిటీ పవన్ కళ్యాణ్ ఉంది. అలాగే ఏ రేంజ్ ఎవరికి చెప్పండి, ఎమ్మెల్యేకి ఉంది, ఎంపీకి ఉంది చెప్పండి. ఓకే. అయితే నేను స్థానికంగా వీధి గడప గడపకి తిరుగుతూ నేను ప్రచారం చేస్తున్నాను, ప్రజల కష్టాలు నాకు తెలుసు. ఆయన కనీసం ఒక్క రోజు కూడా గడప గడప తిరగలేదు, ఆయన ఏం చేయగలరు అడుగుతున్నారు. ఏంటి ఇప్పుడు చెప్పనండి, ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా తన సొంత డబ్బు ఎవరికి వచ్చి పెట్టలేదు. ఆయన తన సొంత డబ్బుకి వచ్చి పెట్టి రోడ్లు వేయించి రైతులకి సాయం చేసి పేదలకు సాయం చేయడం ఆయన సరదా అండి. ఎందుకు? ప్రజల అవసరాల కోసమే కదా, ప్రజల అవసరాలు తీర్చోడు కదా మనకి. అదే మరో పక్క ఏంటంటే ఇక్కడ బీసీలు ఉన్నారు, బీసీలు కానీ కాపులు కానీ. సో కాపులు ఒక్కళ్ళు వేసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గెలిచే పరిస్థితి లేదు. మరి బీసీలు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? బీసీలు ఎందుకు సపోర్ట్ చేయండి? ఇప్పుడు బీసీలు క్యాస్ట్ పరంగా ఆయనేమి నేను కాపులకే సపోర్ట్ చేస్తాను, బీసీలు చేయను, ఎస్సీలు చేయనట్లేదు కదా, అందరినీ ఈక్వల్గా చూస్తున్నారు కదా ఆయన. కొన్ని రాష్ట్రంలో మొత్తం మునిగిపోయిందండి. అది కాపులు అనేది మారలేదు కదా, చిట్టిగలు అనేది ఎవరైనా జరగా రాష్ట్రం మొత్తం పాడైపోయింది. అది ప్రజలు గమనించారు. గమనించిన తర్వాత ఇంకా వేరే పార్టీకి వేద్దాం అనుకుంటే వాళ్ళు మోతత్వం మనం ఏం చేయాలి. ఇంకా లోకల్గా అయితే పవన్ కళ్యాణ్ మించి ఎవరు కొట్టలేరండి, నేను చెప్పేది అదండి. అంతే అండి. అయితే మనకి గవర్నమెంట్ ఏమొస్తుంటారు? గవర్నమెంట్ అనేది అది మనకి తెలియదు. మనకి లోకల్ గా ఎంక్వైరీ చేసుకుంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అవుతారు. ఎంపీ మన సంఖ్య ఉదయ శ్రీనివాసరావు. రీసెంట్ గా టీడీపీ మేనిఫెస్టో ప్రకటించింది. అందులో ఏంటంటే సూపర్ 6లు కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే గతంలో కూడా 660 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని స్థానిక ఎమ్మెల్యే దొరబాబు గారు అనేక మార్లు చెప్పారు. మళ్ళీ అలాంటి హామీలే ఇచ్చారు. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి ఉన్నా సరే
మరి ఎంతవరకు హామీలన్నీ ఆయన నెరవేర్చగలడని చంద్రబాబు మీద మీకు నమ్మకం ఉందా? అవి హామీలు అనేవి అది కరెక్ట్ కాదండి. ఆ హామీలు ఇప్పుడు గతంలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్లే ఇలా చేస్తున్నాం అంటున్నారు. అదైతే మాత్రం ప్రజలు ఖండించాలండి. ఎందుకంటే హామీలు ఇచ్చేస్తాం అంటున్నారండి. ఎలాగిస్తారు? హామీలు ఇచ్చేస్తున్నారు. తర్వాత రాబోయే కాలంలో ఎలా ఉంటుందో తెలియదు కదా. ఫ్యూచర్ అంటే చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదండి. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతోనే మీరు ఉన్నారు. అవునండి. ఓన్లీ పవన్ కళ్యాణ్ జనసేన అండి. మాకు ఇంకా ఏ పార్టీతో సంబంధం లేదు. ఓన్లీ సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెట్టి అభివృద్ధిని పక్కన పెట్టాడు అని జగన్ వీళ్ళే కామెంట్ చేస్తున్నారు. మరి అదే సంక్షేమాన్ని డబల్ ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు నిధులు తెచ్చుకుని సంక్షేమ పథకాలకి పంచిపెట్టి జగన్ తప్పు చేయడండి. మొత్తం సంక్షేమం డెవలప్ చేసి సంక్షేమ పథకాలు అన్నీ పెట్టేసి డెవలప్మెంట్ ఆపేసాడు. రోడ్లు వేయడం కానీ లేకపోతే ఏదైనా కంపెనీలు కడతాం కానీ ఇవన్నీ ఆపేసాడు. అదే మిస్టేక్ ఎలా చేస్తాము అని డైరెక్ట్ గా బహిరంగంగా చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు అది తప్పు, అలా వద్దు అని ఇప్పుడు చెప్పలేని పవన్ కళ్యాణ్ రేపొద్దున్న గవర్నమెంట్ ఒకవేళ వైసీపీ వచ్చినా టీడీపీ వచ్చినా చంద్రబాబుని ఎలా ఒప్పిస్తాడు? ఇప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఎలా అంటే ఫస్ట్నే ఈయన ప్రతిదీ ఇప్పుడు జగన్ ఏం చేశాడంటే ప్రతిదీ సంక్షేమ పథకాలండి స్టార్టింగ్ నుంచి. ఏమో వీళ్ళు కొన్ని కంపెనీలు తెచ్చి దాని ద్వారా సంక్షేమం తెచ్చినా లోటు ఉండదు కదా. ఇప్పుడు డౌట్ ఉందండి, ఎంతవరకు చంద్రబాబుని ఒప్పించగలడు పవన్ కళ్యాణ్ ఆ సీట్లతో, ఆ 21 సీట్లతో ఎంతవరకు అతన్ని ఒప్పించగలడు? 21లో గెలిచారు కదా, 10, 15, 12 వస్తాయి. ఇప్పుడు ఒప్పందం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఒప్పందం చేసుకున్నది జనాలు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఆయన 2.5 ఏళ్ళు, అతను 2.5 ఏళ్ళు ఇతను గెలిస్తే సీఎం కింద పదవులు పంచుకుంటామని చేశారు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ప్రజల దగ్గర మద్దతు ఇచ్చి ఇలా మొత్తం ఇద్దరు పంచుకున్నట్టు తెలిసి ఏంటండి పదవి 2 సంవత్సరాల అతను 2 సంవత్సరాలు ఇతను చేస్తాను కొన్ని హామీలు ఇచ్చారు కాబట్టి ఎప్పుడు సంక్షేమం ఉంటే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ నుంచి సంక్షేమం అవుతుంది తప్ప సంక్షేమం నుంచి డెవలప్మెంట్ రాదండి. మరి ఎప్పుడు మీరు అన్న పాయింట్ కరెక్టే. అదే తప్పు మళ్ళీ వీళ్ళు కూడా చేస్తున్నారు కదా, సంక్షేమం డబల్ చేసి చూపిస్తున్నారు. అదే సార్, ఇప్పుడు ఫస్ట్ 2.5 సంవత్సరాలు కంపెనీలు కట్టి నిలబెట్టి మొత్తం ఒక నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇచ్చి డెవలప్మెంట్ చేసి దాని ద్వారా సంక్షేమ పథకాలు పెట్టినా తప్పలేదండి. అంతే మొదటి నుంచి అయితే అది ఏమవుతుందో ప్రజలే ఆలోచించుకోవాలి. ఒక కామన్ మ్యాన్ కొన్ని డౌట్ ఏంటంటే ఈ అదే డౌట్ మేనిఫెస్టోనే ఒప్పించలేనప్పుడు పవన్ కళ్యాణ్ రేపు పొద్దున్న అతను మెడల్ ఎలా ఉంచగలడు చంద్రబాబుది అనేది డౌట్. ఒక సాధారణ ఒక పౌరుడు ఉండే డౌట్. ఇప్పుడు మొత్తం మునిగిపోయారు ప్రజలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం మునిగిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఎవరికి పనులు లేవు. ఏదో 5,000, 6,000 వాలంటీర్లు అని జీతాలని ఇవన్నీ ఇచ్చారు. రేపు పొద్దున్న రోజు ఇంకా చేస్తే ఇంకా మునిగిపోతారేమో డౌట్తో ఉన్నారండి. మీకు అర్థమైందండి. కొత్త ప్రభుత్వం అయితే కొత్తగా ఏమైనా మారుతుందేమో అని చిన్న ఆశ అంతే. వైఎస్ఆర్ మెజార్టీ ఉంటుందండి. వైఎస్ఆర్ ఉంటుందా? నవ్వుకుంటూ వారు గ్యారెంటీ అందులో తిరిగిలేదు. కానీ నేను ఇక్కడ చాలా మందితో మాట్లాడాను, అందరూ కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంది, అతనికి ఓటేస్తా ఉన్నారు. అది అయితే తప్పు అండి. ఎలా చెప్పమంటారా? ఎస్సీలు 800, మాదిగలేమో 2,200, చెట్టుబల్జీలేమో 200, కాపులు 200. ఈ ఓట్లే కాపులు వేసేసిననే. కాపులు సుమారు 80,000 మంది ఉన్నారండి నియోజకవర్గం కదా. 35 వచ్చారంటే పోయేస్తారు. అందరూ గారు అలా కట్టగడ భారత్ ఏమో ఓవరాల్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఇక్కడ అవుతాయి గురుగారు. మొత్తం అదే ఎమ్మెల్యే 3,000, 4,000 తప్పితే 10,000 మెజార్టీ. ఇంకా అంతగా ఏమి ఉండదు దేనికి వచ్చిన ఎవరు గెలిచిన. అయితే ఇంకొకటి ఏంటంటే ఎంతో 1,00,000 మెజార్టీ వచ్చేది. 1,00,000 అయితే 10 లక్షలు ఉన్నాయండి. 2 లక్షలే 1,00,000 మెజార్టీ వచ్చేస్తే ప్రచారం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి రకరకాల పద్ధతుల్లో ఏమోండి పవన్ కళ్యాణ్ ఎక్కొచ్చు. ఎవడో ఏం చెప్పలేడు దీనికి. వంగా గీతను ఎక్కొచ్చు. వచ్చారని స్వయంగా పవన్ కళ్యాణ్ గూండాలు వచ్చారు. ఇంకా అంతగా పెద్ద గూండాలు వచ్చారు ఇక్కడికి. పవన్ కళ్యాణ్ మీరు ఏదో అనుకుంటున్నారా? మీకు జీ పెట్టమంటారా? 2 గేదెలు తినేస్తాడు. అక్కడ ఉన్నాడు, రండి జీ పెడతారా. బెంగళూరు నుంచి ఎవడాటండి మా ఇసక్కాడా ఇలాగున్నాడు రా. పోయి బాబోయ్ 2 గేదెలు పవన్ అది పేరు తప్ప సొమ్ము చేసేసుకుంటూ వాళ్ళు వీళ్ళండి. నిజం చెప్తున్నాను. ఇక ఆడు పేరండి.
అటు రవిడి అంటున్నారు కానీ పేదవాడికి ఎవరికి అన్యాయం జరగలేదు. మా లారీ ఓనర్లకు అన్యాయం జరిగింది అంతే. జగన్ అయితే పైన జగన్ గవర్నమెంట్ వస్తాను, టీడీపీ వస్తాను. ఏం చెప్తామండి, పక్కవారలే. బొక్కల భారతే బారని పోతాయి. వైఎస్ఆర్ మళ్ళీ వస్తుందండి పక్కా వచ్చేస్తా ఎంత మందికి ఎంచుకున్నా 110 ఓట్లు కానీ సీట్లు కానీ 100 కానీ గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఆ ఊర్లో ఏం చెప్తాను కానీ ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ ఈయన పవన్ కళ్యాణ్ గెలిచిన వంగ గీత ఇన్ఛార్జి మినిస్టర్ కూడా ఇవ్వచ్చు, అది గుర్తించుకోండి. ఓకే ఓకే నేను నిజం చెప్తున్నాను, యథార్థం అండి. ఇది ఒకవేళ పవన్ కళ్యాణ్ నెగ్గొచ్చు, అక్కడ ఆడొస్తే ఈయన చేసేనిస్తాడండి. అది అలాంటప్పుడు నేను సొంత డబ్బులతో సొంత నిధులతో ఇక్కడ హాస్పిటల్ కట్టిస్తాను, స్కూల్స్ కట్టిస్తాను అని చెప్తున్నారు బాబు. అందరూ అలాగే అంటున్నారండి, చాలా మంది అంటున్నారు. పెండు దొరమోదు కూడా తిరిగితే 30 వైఎస్ఆర్ పార్టీ పేరు చెప్తారు, కూడలేదు నాకు ఇవాళ. అందరూ అట్ట నెగ్గిదాకానే. 30 లక్షలు మీరు దేనికి వచ్చి పెట్టారో ఒకసారి వివరం చెప్పండి. ఎవరు అంటే ప్రెసిడెంట్ ఓటు పోటీ చేశాను ఒకసారి అండి, ఆ తర్వాత ఒకసారి మీరు 30 లక్షలు కూడా ఖర్చు పెట్టినప్పుడు సార్, మీరు 30 లక్షలు ఖర్చు పెట్టినప్పుడు ఏ సంవత్సరంలో ఖర్చు పెట్టారు? పెండిన తర్వాత ఏ సంవత్సరంలో ఎమ్మెల్యే అయ్యాడు? ప్రెసిడెంట్ ఎలక్షన్ లో లారీలు కూడా వీటిల్లోనూ ఆయన కూడా 5 సంవత్సరాలు తిరిగి కూడా తోలు అంతే. మీరు ప్రెసిడెంట్ కింద పోటీ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలు అయిపోతుంది. 10 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు దాకా పార్టీని పెట్టుకొని వదిలేము మనం ఇయ్యాలంటే వద్దండి, డైరెక్ట్ గా చెప్పండి ముఖం మీద. పోలేను దొంగ మాటలు అయిపోయింది కదా. ఎవరో సరదాగా ఛానల్ వచ్చింది కానీ మీ ఇష్టానికి 100 ఉంది కదని చెప్పి మాట్లాడకూడదండి. 100కి 100 రూపాయలు వంగ గీత మేడం గారు ఇక్కడ గెలిచి తీరుతారండి, దాంట్లో డౌట్ లేదు. మరి చాలా మంది పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ మీద అభిమానం అనేది వేరండి. ఇది సినిమా అభిమానం వేరు, వాటర్ అభిమానం వేరండి. సినిమా అభిమానం వేరు, వాటర్ అభిమానం వేరండి. నేను ఇదివరకు పవన్ కళ్యాణ్ అభిమానం అండి. ప్రతి సినిమాకి కూడా ఒక 3,000, 2,000, 4,000, 5,000, 10,000 పర్లేదు ఖర్చు పెట్టుకుని చేసేవాళ్ళు. ఇంకా మాకు ఆ ఇబ్బంది లేదు, ఇంకా చేయవలసిన అవసరం లేదు. పొద్దున మాట మాట్లాడతాడు, సాయంత్రం మాట మాట్లాడతాడు. ఒంగోలులో పుట్టానంటాడు, తిరుపతిలో పుట్టినంటాడు, పిఠాపురంలో పుట్టానంటాడు. అన్ని దిక్కుల ఒక మనిషి ఎలా పడతాడండి? ఒక మనిషి అన్ని దిక్కులు ఎలా పడతాడు? ఒక విషయం సార్, అంటే ఈ వైసీపీ ప్రభుత్వంలోనే కొంతమంది జనసేన కోవట్లుగా ఉండడం, అంటే ఈ కొప్పిశెట్టి నాగేశ్వరరావు లాంటి మనుషులు ఈ చెత్త ప్రచారాల కోసం తప్ప ఏముండదండి. ఇక్కడ 6, 100 అయినా 100, 150 వంగ గీత మేడం గారు మినిమం 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తున్నారండి ఇక్కడ. మీరు ఎలా అంటున్నారు? మరో పక్క 1,00,000 ఓట్ల మెజార్టీ పవన్ వస్తుందని వీళ్ళు అంటారు సార్. ఈ నియోజకవర్గంలో ఉన్నాయి 2,36,000 ఓట్లు అండి. 2,36,000 ఓట్లలో 1,00,000 ఓట్ల మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి వస్తే మరి మేడం గారికి ఏం పడవండి? ఓకే, అదొకే. అయితే మీరు అన్నట్టే గీత గారు ఒక 34,000 ఓట్ల మెజార్టీ గెలిచే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పినట్టు కడప నుంచి గోండాలను ఎందుకు పంపించాలి, ఇక్కడ నకిలీ ఈవీఎంలు ఎందుకు పంపించాలి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఓకే థ్యాంక్ యూ సార్. కడప నుంచి గోండాలన ఈ నకిలీ ఫేముల్ని, నకిలీ టీముల్ని ఒకసారి చూపించమనండి. మేము గారు స్వయంగా నకిలీ ఈవీఎంలు పట్టుకున్నారు. ఒక మాట సార్, కడప నుంచి గోండాలు తెచ్చుకొచ్చారని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ నేను చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక 1,00,000 కోట్లు తెచ్చారని నేను చెప్తాను, అది నిజమైపోద్దండి. పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమైపోద్దు, గీతా మేడం గారు చెప్పింది నిజమైపోద్దు, నేను చెప్పింది నిజమైపోదు. ఇవన్నీ నిజం కాదండి. ఏంటండి, ఇక్కడ మాత్రం గీతా మేడం గారు పిఠాపురం నియోజకవర్గంలో మా కష్టం మంచి మా ఊరు నవ్వుకుంటాపడండి. మా ఊరి నుంచి కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కాదు, ఏ ఊరినైనా సరే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి సమస్య తెలిసిన ఒకే ఒక వ్యక్తి గీతా మేడం గారు అండి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి. నిజంగానే మీరు అనుకున్నట్టు కడప నుంచి రౌడీలు తెచ్చారు అయ్యి అనుకున్నామండి. కడప నుంచి మాకు రౌడీలు వచ్చారో లేదో మాకు తెలదగానండి. జబర్దస్త్ టీం వచ్చారండి. ఎందుకండి అంటే ఓటమి భయంతో కదా, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని భయంతో కదా వచ్చామని చెప్తున్నాం. మేము చెప్తామండి, మేము మేడం గారికి అభిమానంతో వచ్చామని. సరే అది సార్ మాది లోకల్, మేము నవకొండ్రవాడ, మేము లోకల్ మంచి పాయింట్ చెప్పారు అండి.
జబర్దస్త్ టీం వస్తుంది, సీరియల్ టీం వస్తుంది, నాగబాబు గారు వస్తున్నారు, చిరంజీవి గారు వస్తారని పుకారు చేస్తున్నారు, రకరకాల మాటలు చెప్తున్నారు. ఒకవేళ గెలిచి ఓడివి, నిజంగా నీకు బలం ఉన్న ఓడివి, నువ్వు ప్రజా సమస్యలు తీర్చడానికి వచ్చిన ఓడివి, అన్న లెజిన్ అవ్వతో మీ మిస్సెస్ గారే అంటే మా వదిన గారు, నేను ఫ్యాన్ గారు చెప్తున్నాను, మీ మిస్సెస్ గారే మా వదిన గారితో అన్న లెజినవ్వ గారితో మీరు పిఠాపురం నియోజకవర్గంలో మీరు హైదరాబాద్ లేదా విజయవాడ ఇలాంటివన్నీ వదులుకొని మీరు నా నియోజకవర్గం మీరు పీక్కున్నారు కదండి. ఆ పీక్ ఏదో పిఠాపురం నియోజకవర్గంలో పీక్కోండి మా వదిన గారితో వచ్చి అన్న లెజినవ్వ గారితో. సరే, మీకు గీత గారు స్థానికంగా ఉన్నారని మీరు అంటారు. వరమ గారు స్వయంగా అన్న మాట మీకు తెలుసా? 5 సంవత్సరాల నుంచి నేను గడప గడపకి తిరిగి ప్రతి ఊరు తిరిగి నేను ఉంటే ఆఖరి 3 నెలల ముందు వచ్చి గీత గారు, ఆవిడ కాకినాడలో ఉంటారు, ముందు వచ్చి ఇక్కడ గడప గడపకి తిరిగారు ఆవిడ అని స్వయంగా వర్మ గారు చెప్పారు. ఆవిడ ఆఖరి 3 నెలలు రాలేదండి. గీత గారు కరోనాలో ఏం చేశారో ఒక క్లస్టర్, వాలంటీర్ క్లస్టర్లు ఉన్నాయి కదండి, ఆ క్లస్టర్కి వచ్చి కాయగూరలు కావాలా, మెడిసిన్ కావాలా, ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మా దొరబాబు గారు కానీ మా గీత గారు కానీ ఎప్పుడు కూడా మేము ప్రజలకి అందుబాటులోనే ఉన్నాం కానీ దూరంగా లేమండి. వర్మ గారు మాట్లాడింది గీత గారి గురించి. దొరబాబు గారు గడప గడప తిరిగారు కాదనట్లేదు, కానీ ఎలక్షన్కి 3-4 నెలల ముందు కాకినాడ దగ్గరికి వచ్చి ఆవిడ నేను స్థానికంగా ఉన్నానని చెప్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ అని వర్మ గారు 3 నెలల ముందు రావడం సార్. వందే భారత్ ట్రైన్ మనకు వచ్చింది, అవన్నీ చేశారు. సోమలు కూడా స్టాప్ వచ్చింది. కాదండి, ఎవరు చేశారు? గీత గారు చేయలేదండి. ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందండి, 45 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ శాంక్షన్ అవుతే అవి సరిపోవని చెప్పి మిగిలిన 15,000 కోట్ల రూపాయలు తెచ్చింది ఆవిడ గీత మేడం గారు కాదండి. ఉప్పాడులో వంగ గీత మేడం గారి పేరు మీద ఒక వార్డే ఉందండి, అదే ఒక కాలనీ ఉందండి. ఆ ఇల్లులన్నీ ఇప్పించిన మేడం గారు కాదండి. 3 నెలల కిందట వస్తే 3 నెలల కిందట ఇల్లు కట్టేసుకుంటారా, ఫ్లైఓవర్లు కట్టేసుకుంటారా అండి? కష్టం సుఖం మంచి చెడు ఎప్పుడు కూడా చివరికి ఒక పెళ్ళికి, పేరెంట్కి, పుట్టినరోజులకి, మెచ్యూర్ ఫంక్షన్కి వస్తారండి నాయకులు. చనిపోయినప్పుడు కూడా దినానికి కూడా వస్తుందండి ఆవిడ. అంత మంచి నాయకురాలే అండి. ఓకే, మీ ఏరియాలో పిఠాపురం నియోజకవర్గం మాట్లాడుతున్నాం. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వస్తాయి అంటే మెజారిటీ గీత గారికి ఎంత అవచ్చు ఫైనల్ గా? మా మేడం గారు అయితే నేను పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అండి. మా పార్టీ కోసం నేను చెప్తలేదండి, కంపల్సరీగా మేము ఇక్కడైతే విన్నింగ్ అవుతున్నామండి. వంగ గీత మేడం గారు 30,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారండి పిఠాపురం నియోజకవర్గంలో. పక్కాగా కావాలంటే ఛాలెంజ్ చేసి